శ్రీ సత్యసాయి బాల్ వికాస్ గ్రూప్ 2 ఫస్ట్ లెసన్ అండి. ఇది వచ్చేసి గ్రూప్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. గ్రూప్ 2కి వచ్చే ముందు నేనైతే ఫస్ట్ గ్రూప్ 1 ఒకసారి అన్నీ చదువుకుని తర్వాత గ్రూప్ 2 రమ్మని రికమెండ్ చేస్తాను. సరే, ఇందులో అయితే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఓంకారం చెప్పి గణేష్ ప్రార్థన చెప్పుకొని ముందులాగానే ఫస్ట్ దివ్య సందేశం అని ఉంది, అది ఒకసారి చూసి సిలబస్లోకి వెళ్దాము. ఓకే, ఫస్ట్ అయితే ఓంకారం చెప్తున్నాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. गणेशाय नमः, सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः, हरिः ओम. ఓకేనండి, ఇప్పుడు ఓం శ్రీ సాయిరామ్. అందరికీ దివ్య సందేశం అనే ఒక చిన్న మెసేజ్ ఉంది, అదేంటో చదువుదాము. ఫస్ట్ వన్ దివ్య సందేశం. పవిత్రాత్మ స్వరూపులారా, బాల్ వికాస్ గురువులారా, విద్యార్థులారా, ఆత్మ విద్యయే నిజమైన విద్య. విత్ అనగా విజ్ఞానము, వెలుగు, వివేకము. యా అనగా వెలుగు. వివేకము ఇచ్చున్నది విజ్ఞానమే, అజ్ఞానమే చీకటి. ఆ అజ్ఞాన అంధకారము తొలగించు విజ్ఞానమే ఆత్మ విద్య. ఆ అజ్ఞాన అంధకారము తొలగించు విజ్ఞానమే ఆత్మ విద్య అయినప్పుడు విద్యే వెలుగు అవుతుంది. అన్ని విద్యలు నదుల వంటివైతే ఆత్మ విద్య సముద్రము వంటిది. నదులు ఏ విధంగా సముద్రంలో కలిసి తమ స్వరూపమును పోగొట్టుకుంటాయో, అన్ని విద్యలు ఆత్మ విద్యలో భాగమై ఆత్మవిద్యే అన్నిటినీ అధిగమిస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒకటే చాలదు, తపస్సు కూడా కావలసి ఉంటుంది. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, పదవి, ధనం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లు కాదు, ఇహంలో పరంలో కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక విద్య లేక పరవిద్య లేక బ్రహ్మ విద్య పరబ్రహ్మమును తెలుసుకున్నటకు ఉపయోగిస్తుంది. తపస్సు అంటే ఆసనాలు వేయుట, శరీరమును కఠోర నియమాలకు గురి చేయుట మాత్రం కాదు. మనస్సు, వాక్కు, క్రియ వీటన్నిటినీ పరిశుద్ధపరచుకొనడమే తపస్సు. ఇది మంచి తలంపుతో ప్రారంభం కావాలి. దీనికి సత్సంగం అవసరం. రెండవది వాక్కు. ఇది పరిశుద్ధం కావడానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలు చదవాలి. మూడవది క్రియ. మంచి పనులు చేయడం వలన కర్మయందు శుద్ధి కలుగుతుంది. ఈ విధంగా మనోవాకాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచడానికి మార్గదర్శిక బాల వికాస్ కార్యక్రమము
ప్రారంభించబడినది. బాల వికాస్ పిల్లల గురువైన మీరు క్రమశిక్షణను పొందవలసి ఉంది. మీరు నేర్చుకున్న ఆత్మవిద్య మీరు ఆచరణలో పెట్టే స్థితిలో ఉండాలి. గురువులు పిల్లలు విత్తాపహారాలు కాక చిత్తాపహారులుగా ఉండవలెను. భగవద్గీతలోని విభూతి యోగంలో గురు శిష్య సంబంధము ఎట్లా ఉండవలెనన్నది చక్కగా వివరింపబడినది. గురువులలో శ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు, శిష్యులలో శ్రేష్ఠుడు అర్జునుడు. కాబట్టి ఆధ్యాత్మిక విద్య బోధ అంత దివ్యముగా జరిగినది. కానీ ఈ కాలంలో అటువంటి గురువు శిష్యుడు లభించగలరా? తాము చెప్పిన మాట గురువులు వినకుంటే వారిపై శిష్యులు విశ్వాసరాహిత్య తీర్మానం చేస్తున్నారు. గురువులు శిష్యులు కూడా అహంకారులు అజ్ఞానులుగా ఉంటున్నారు. ఇటువంటప్పుడు వారిద్దరి మధ్య సద్భావం ఏ విధంగా కుదురుతుంది? దీనికంతటికీ ప్రధాన కారణం ఒకటి ఉంది. ఈనాటి గురువులు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథలు కానీ పాఠాలు కానీ చెప్పడం లేదు. ఆదర్శ వ్యక్తుల దివ్య చరిత్రలు అందించడం లేదు. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి. వారికి అర్థం కాని వ్యర్థమైన పాఠాలను అందిస్తే ఏమవుతుంది? వారిలో ఆత్మవిశ్వాసం మనోస్థైర్యం నశిస్తున్నాయి. ఓం నమో నారాయణాయ అని చెప్పించవలసినది పోయి బాబా బ్లాక్ షీప్ అని చెప్పిస్తున్నారు. మన దేశపు చరిత్ర సంస్కృతి అంటే రామాయణాది పురాణాలలోని కథలు, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథములలోని పవిత్ర విషయములు పిల్లలకు బోధించేది. భావి భారత పౌరులకు వారి బుద్ధి నడవడి మంచి మార్గంలో ఉంటున్నాయి. ఇప్పటి ఈ విచారకరమైన స్థితికి పెద్దలే చాలా వరకు బాధ్యులు. మాతృప్రేమ బిడ్డలకు లభించుటలేదు. పెంచిన ఆయా చనిపోతే బిడ్డ ఏడుస్తుంది, కానీ తన స్వంత తల్లి చనిపోతే ఏడవదు. ఎందుకంటే తన తల్లి ఎవరో తనకే తెలియదు. ఇటువంటప్పుడు పిల్లలకు మాతృదేవో భవ పితృదేవో భవ అంటే ఏమి అర్థమవుతుంది? ఇటువంటి పిల్లల ఎడ గురువుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ పౌరులుగా తయారు చేయగలరు. కానీ సంఘంలోని కొన్ని దుష్ప్రభావాల వల్ల గురువులు కూడా నైతికంగా దిగజారిపోతున్నారు. ఒకప్పుడు గురువులకు ఉండిన ఉత్తమ స్థానం ఇప్పుడు లేదు. బండల లాంటి పిల్లలను నిపుణులైన శిల్పాలు చెక్కినట్టు గురువులు మంచి మార్గంలో పెడతారు. వారి నిష్కల్మషమైన పవిత్ర హృదయాలను సరి అయిన దారిలో మంచి గురువే పెట్టగలరు.
ఆత్మ జ్ఞానము లేని విద్య వలన ప్రయోజనము లేదు. తామెవరో తెలుసుకొనక పరులను తెలుసుకొనుటకు ప్రయత్నించుట వ్యర్థము. ఈ ఆత్మ జ్ఞానము అందించుటలోను గురువులు తోడ్పడవలసి ఉన్నది. పిల్లల సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉన్నది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకొని నిస్వార్థ సేవకులుగా తయారు కావలెను. పిల్లలు ధనవంతులైనా బీదవారైనా గురువు వారి యందు సమదృష్టి కలిగి ఉండవలెను. తమ బిడ్డల వలె ఇతరుల బిడ్డలను కూడా భావింపవలెను. పూర్వము గురు శిష్య సంబంధం ప్రేమ మానవత్వంతో కూడుకొని ఉండేది. కానీ ఇప్పుడు అంతా ధన సంబంధం, డబ్బుతో ముడిపడిన విద్య నిజంగా విద్యయేనా? అది శాశ్వతమైన విద్య కాదు. ఈనాడు అందరి దృష్టి మార్కులపైన ఉంది. ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినా వారికి విద్య ఎక్కువగా వచ్చినట్లు. పాస్ అవ్వడానికి 100కి 35 మార్కులు చాలు అంటే పెద్దలైన తర్వాత 65 తప్పులు 35 పనులు చేస్తే చాలును. కాబట్టి తప్పులే వారికి అలవాటై వారి జీవిత విధానం దానికి అనుగుణంగా మారుతుంది. పవిత్రాత్మ స్వరూపులైన గురువులారా, ఈనాడు పైన చెప్పిన ప్రశాంతిని వెంటనే అందుకోలేకున్నను రాబోవు కాలంలోనైనా దాన్ని అందించటానికి తగిన పరిశ్రమ చేయడం మీ చేతుల్లో ఉన్నది. భావి భారత పౌరులకు ఈ పిల్లల లేత హృదయాలలో దేశం యొక్క భవిష్యత్తును పవిత్రమైన పునాది వేయబడవలెను. ఈ మార్గం ఆచరిస్తే దేశానికి ఎంతోమంది భవిష్యత్తు ఉంది అనడానికి సందేహం లేదు. బాల వికాస్ తరగతుల పిల్లల ద్వారా పెద్దవారికి కావలసిన ఆధ్యాత్మిక విద్యను అందింపవలెను. మన దేశము యొక్క పవిత్ర ఆదర్శములను సంస్కృతిని వారికి ప్రేమతో కూడిన ఉత్సాహకరమైన మార్గంలో బోధించటానికి మీరు సిద్ధపడితే అది అందుకొనుటకు వారు కూడా సిద్ధపడను. విద్యార్థులారా, మీరు దేశ భవిష్యత్తుకు పునాదులు. పిల్లల మనసులు పెద్ద చెట్ల చుట్టూ అల్లుకునే లేత తీగలు వంటివి. పెద్దలైన వారు ఈ లేత తీగలను సరి అయిన మార్గంలో అల్లుకునేటట్లు చూడవలెను. పిల్లలు సరి అయిన మార్గంలో నడిస్తేనే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మన సంస్కృతిలో ముఖ్యమైన విధులు 4 చెప్పబడినవి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లి శరీరాన్ని ఇస్తుంది, తండ్రి రక్షణ ఇస్తాడు, గురువు బుద్ధి వికాసానికి తోడ్పడతాడు, అతిథులు సంఘంలో నీకు సరి అయిన స్థానాన్ని ఇస్తారు. కాబట్టి వీరందరూ దైవ సమానులు, పూజ్యులు. బుద్ధి వికాసం చెందటానికి విద్య అవసరం. గురువులు
ఆ విద్యను అందజేస్తారు. విద్య వలన నీ తెలివితేటలు సక్రమ మార్గంలో పెట్టడం చేతనవుతుంది. అందువలన మీరు గురువులకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండవలెను. ఈనాటి బాలురు రేపటి తండ్రులు, బాలికలు రేపటి తల్లులు. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులను గౌరవించటం నేర్చుకుంటే రేపు మీ బిడ్డల నుండి మీరు గౌరవాన్ని పొందటానికి అర్హత సంపాదించుకుంటారు. మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు వంపులతో పెరిగితే పెద్దదయ్యాక ఆ వంపులు పోతాయా? అందుకే చిన్నతనంలో ప్రవర్తన మంచిగా ఉండవలెను. దానికి పవిత్రమైన రామాయణ, భాగవతము, భారతము, బైబిల్, ఖురాన్, భగవద్గీత మొదలైన పవిత్ర గ్రంథములు నుండి పవిత్రమైన విషయాలు నేర్చుకోవాలి. ప్రస్తుతం నశించిపోతున్న సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను పునరుద్ధరించే పౌరులుగా మీరు తయారవుతారని నేను ఆశిస్తున్నాను. మీ గురువు ఆజ్ఞని ఎన్నడూ ఎదిరించవద్దు. అది మీ ప్రధాన కర్తవ్యం. తల్లిదండ్రులు మీకు జన్మ, రక్షణ, పోషణ, విద్య ఇస్తారు. అటువంటి తల్లిదండ్రుల ఎడల మీ కృతజ్ఞత చూపకపోతే మిమ్ము మీరు మోసగించుకున్నట్లే. కృతజ్ఞత లేని మానవ జన్మ కాదు. అందుకని పిల్లలు మొట్టమొదట నేర్చుకోవలసినది కృతజ్ఞత. మంచివారిని చూచి ఈర్ష్య పడరాదు. ఈర్ష్యయే అన్ని అనర్థములకు మూలము. మంచి స్థితిలో ఉన్నవారిని చూచి సంతోషించండి. హీన స్థితిలోనున్న వారిని చూచి జాలిపడండి. సహాయం చేయగలిగిన చేయండి, హాని మటుకు చేయవద్దు. బాల వికాస్ పిల్లలారా, మీ హృదయాలను ఆలయములాగా మార్చుకోండి. మీ కాలాన్ని వ్యర్థపరచక భగవంతుని చింతనలో గడపండి. మీ హృదయాల్లో ఉన్న భగవంతుడే అందరి హృదయాల్లో ఉన్నాడన్నది మరవద్దు. పరులకు హాని కలిగిస్తే మీలో ఉన్న దేవునికి హాని కలిగించినట్లు కదా. మీరు ఎవరికి నమస్కరించనను అది కేశవునకే చెందుతుంది. ఇది ఉపనిషత్తులలో చెప్పబడినది. మనం ఏ పని చేసినా దానికి తప్పక ప్రతిచర్య ఉంటుంది. అందువలన మంచి పనినే చేయవలెను. మంచిగా ఉండుము, మంచినే చేయుము, మంచినే చూడుము. ఇదే భగవంతుని చేరు మార్గము. ప్రేమ స్వరూపులారా, బాల్ వికాస్లో ఉన్న మీకు సాయి ఆదర్శాలను గూర్చి తెలుసు. ఆ విషయంలో మీకు ఎక్కువ చెప్పనవసరం లేదు. బాల వికాస్లో ఉన్న కాలంలో మంచి విషయములు నేర్చుకొని పెద్దలైన తరువాత వీటిని వదలకు. మీ భావి జీవితంలో ఆచరణలో పెట్టవలెను. మీరు ఎటువంటి పరిసరాల్లో ఉన్నా వీటిని వదలకూడదు. ఎక్కడ ఉన్నా సేవ మీ కర్తవ్యము. నిద్ర లేచినప్పటి నుంచి
రాత్రి పడుకునే వరకు మీరు చిరునవ్వుతో ప్రేమ దయలతో కూడుకున్న ప్రవర్తనతో ఉండవలెను. భగవంతుని దగ్గర ఆనందం ఉంటుంది. మీరు ఆనందంతో ఉన్నారంటే భగవంతుడే మీలో ఉన్నాడని అర్థం. నీ దినచర్య రోజు ప్రేమతో మొదలుపెట్టు, ప్రేమతో నింపు, ప్రేమతో గడుపు, ప్రేమతో ముగించు. ఇదియే భగవంతుని చేరు మార్గము. ఇటువంటి సూక్తులను మీ హృదయములో ముద్ర వేసుకుని బాధ్యత గల పౌరులుగా తయారై ఎప్పటికీ బాల వికాస్ పిల్లలుగా ఉండవలెను. రామకృష్ణ పరమహంసకు వివేకానందుడు లేక బ్రహ్మానందుడే శిష్యుడు. కానీ మీరందరూ ఎంతోమంది వివేకానందులు, బ్రహ్మానందులు. మీరందరూ భారత మాతకు గర్వకారణమైన బిడ్డలుగా ఎదిగి విలసిల్లుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. స్వామి, ఇంత చక్కటి సందేశాన్ని అందించినందుకు గాను మా గురువులందరి తరపున, పిల్లలందరి తరపున, యావత్ బాల వికాస్ పిల్లలు ఎవరైతే లేరో ఆ పిల్లలను కూడా మీరు మీ పరిశుద్ధమైన మీ చేతులతో అనుగ్రహించి వాళ్ళను కాపాడతారని మేము ఎప్పటికీ ఆశిస్తూ, మీ పిల్లలందరినీ మీరు ఆశీర్వదిస్తారని, మీ గురువులను కూడా మీరు ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. స్వామి, మీ పాదాలకు, మీ పాద పద్మాలకు మా అందరి శిరస్సులు వంచి నమస్కరిస్తూ ఈ బాల వికాస్ గ్రూప్ 2ని స్టార్ట్ చేస్తున్నాం. స్వామి, మీరే ముందుకు నడిపించాలి. మాకేమీ తెలీదు. మీరే కర్త కర్మ క్రియగా మమ్మల్ని ముందుకు తీసుకోమని ఈ ప్రార్థన చేస్తూ బాల వికాస్ను ప్రారంభిస్తున్నాము. ఇందులో రెండవది ఓంకారము ఉచ్చారణ 21 సార్లు, ఓంకారము వివరణ. ఓంకారము 21 సార్లు చెప్తాను, వినండి. మీరు కూడా కుదిరితే చెప్పండి.
शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की జై. ఓంకారం చెప్పేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రీత్ మన శ్వాస ఏదైతే ఉందో పూర్తిగా తీసుకుని ఓంకారం చాంట్ చేయడం అంటే ఓంకారం చెప్పడం మొదలు పెట్టండి. ఇప్పుడు ఓంకారం యొక్క వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్ బాగా వినండి అమ్మా. ఓంకారము ఫస్ట్ ఇక్కడ వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారో ఫస్ట్ చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓంకారము భగవంతుని శ్రద్ధ స్వరూపము మరియు భగవంతుని టెలిఫోన్ అని బాబా వారు తెలియజేసినారు. ఆ ఉ మా అను 3 అక్షరముల సమన్వయమే ఓంకారం. ఈ 3 అక్షరములను సృష్టి స్థితి లయకారులకు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములు. బ్రహ్మ పదంలోని అకారము, విష్ణు పదంలోని ఉకారము, మహేశ్వర పదంలోని మకారము బీజాక్షరములు. ఆ కంఠము నుండి ఊ పెదవుల నుండి మా పెదవులు ముక్కల నుండి కలుగుచున్నవి. ఈ 3 ధ్వనులు లేకుండా ఏ ఉచ్చారణ జరగదు. ఏ శబ్దము కానీ ఓంకారమును మించలేదు. ఒక నిమిషం అమ్మ, మీరు కాసేపు ఓంకారం చెప్తూ ఉండండి, నేను టాబ్లెట్ వేసుకుంటాను. ఈ 3 ధ్వనులు లేకుండా ఏ ఉచ్చారణ జరగదు. ఏ శబ్దము కానీ ఓంకారమును మించిపోలేదు. అకార శబ్దము కంఠము నుండి తగ్గు స్వరముతో మొదలు పెడుతుంది. ఉకారము నాలుక నుండి మొదలుపెట్టి క్రమముగా ఎక్కువ అవుతుంది. మకార శబ్దము పెదవుల నుండి మొదలై నెమ్మదిగా తగ్గిపోతుంది. మనము ఓంకారమును 21 సార్లు ఉచ్చరిస్తాము. ఎందుకంటే మన శరీరము 21 తత్వములతో చేరినటువంటిది. అవి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచప్రాణములు 5, పంచకోశములు 5, మనస్సుతో మొత్తం 21 తత్వములతో మన జీవితము ఏర్పడినది. చివర మనము 3 సార్లు శాంతి అని చెబుతాము. ఓం శాంతి 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 చెప్పాం కదా, 21 టైమ్స్ చెప్పాక చివరిన చెప్పామా, అదే. ఒకటి ఆది భౌతిక శారీరకంగా, 2 ఆది దైవిక మనస్సు, 3 ఆధ్యాత్మిక ఆత్మశాంతి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. సాయిరామ్ అమ్మ, ఇప్పుడు ఇందులో ఉన్న కంటెంట్ అయితే చదివాను. దీని ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీరైతే నేను ఎలా అయితే చెప్పానో ఫస్ట్ బ్రీద్ అంటే మన శ్వాస పూర్తిగా తీసుకొని ఓంకారం 21 టైమ్స్ అంటే 21 సార్లు చెప్పినట్టయితే మీకు మంచి కాన్సన్ట్రేషను, చదివేటప్పుడు ధ్యాస అంతా బాగా మంచి కాన్సన్ట్రేషన్తో మీకు మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, చదువులో కూడా బాగా అటెన్షన్ ఇవ్వటము, చాలా కన్ఫ్యూజన్స్ అన్నీ తొలగిపోతాయమ్మా. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓంకారంలో. మీరు ఇది చేసుకోండి, మీకు బాగుంటుంది. దీని వివరణ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. శాంతికి చెప్పుకుని మనం క్లాస్ ముగిద్దాం. జై సాయిరామ్. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री
సత్యసాయి బాబాజీకి జై. జై సాయిరామ్.